వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. ఇష్యూ దొరికితే హడావిడి చేసేస్తుండడం అక్కడ అలవాటు. దేనైనా టేకప్ చేశారంటే ఇక యాక్షన్ ప్లాన్ ఓ రేంజ్లో ఉంటుంది. ముందు నుంచి అదే రూట్ పడుతూ తెగ ఫోకస్ అవుతూ వస్తున్నారు. అన్ని అందుబాటులో ఉన్న సొంత రూట్లోనే నడుస్తూ తన స్పెషాలిటీ చూపించుకుంటూ ఉంటారు. అలాంటిది సరైన టైంలో ఎందుకని గాయబైపోయారు? అలవాటు కూడా వారసత్వంగా అందిపుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మంత్రి పదవి లెక్కలు తేలక బయటకొచ్చేసి తెలంగాణ వాదంతో కొత్త పార్టీ పెట్టేసుకుని స్టేట్ పాలిటిక్స్ లో ఏంటి హస్తిన రాజకీయాల్లో పాపులర్ అయిపోయారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయన తర్వాత ఆయన ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరుగా చట్టసభల ప్రతినిధులు అయిపోతూ వచ్చారు. ఇప్పుడు కేసీఆర్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తుంటే ఆయన కుమారుడు కేటీఆర్, మేనలుడు హరీష్ రావు అసెంబ్లీ మెంబర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మెనూలో కేసీఆర్ కుమార్తె కవిత కూడా చేరబోతున్నారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో అయితే పార్లమెంటు లేదా అసెంబ్లీకి కవిత పోటీ చేస్తారన్న ఊహాగానాలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. కవిత అయితే ఏకంగా ఓ మంత్రిని టార్గెట్ చేసేసుకుని ఆ సెగ్మెంట్ నుంచే బరిలోకి దిగి ఆయనకు చెక్ పెట్టేసే ఆలోచనలో ఉన్నారన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోనే వినవస్తోంది. అలా పాలిటిక్స్ డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వడానికి ఎప్పటినుంచో సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారామె. తండ్రి స్థాపించిన టీఆర్ఎస్ ఉన్నా తెలంగాణ జాగృతి అంటూ కొత్త సంస్థను ఏర్పాటు చేసేసుకుని ఆ జాగృతి అధ్యక్షురాలుగా చాలా యాక్టివిటీస్ నే చేసేస్తూ వస్తున్నారు కవిత. తాను అనుకున్న స్థానం నుంచి టీఆర్ఎస్ టికెట్ దక్కకపోతే తెలంగాణ జాగృతి బ్యానర్ పైనే ఆమె పోటీకి దిగాలని భావిస్తున్నట్లు కూడా చెబుతూ ఉంటారు. అలా ఫ్యూచర్ విజన్ తో స్కెచ్లు గీసేసుకుంటున్న కవితపై ఇప్పుడు జాగృతి కార్యకర్తలే తెగ గుస్సా అయిపోతున్నారు. అఖిలపక్షం తర్వాత షిండే డెడ్ లైన్ పెట్టడం, కేంద్రం ఏదో నిర్ణయం తీసేసుకోబోతుందన్న ప్రచారాలతో సమైక్యవాదులంతా ఏకమై హైదరాబాద్ లో సదస్సు పెట్టేసుకుని గళం వినిపించేయడానికి షెడ్యూల్ ప్రకటించేశారు. హైదరాబాద్ లో జరిగే ఆ సమైక్యాంధ్ర సదస్సును అడ్డుకోవాలని కవిత పిలుపిచ్చారు. ఆమె పిలుపు మేరకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు మంత్రుల క్వార్టర్స్ ముందు ఆందోళనకు దిగారు కూడా. అంతేనా, అటుగా వెళుతున్న మంత్రి దానం నాగేందర్ కాన్వాయ్పై దాడికి జాగృతి కార్యకర్తలు ప్రయత్నించారు. దాంతో దానం కేడర్తో పాటు పోలీసులు రంగంలోకి దిగి వారి హడావుడిని తమదైన స్టైల్లో కట్టడి చేశారు. అయితే అక్కడ అంత జరుగుతున్నా అడ్డుకోవాలని పిలుపునిచ్చిన కవిత మాత్రం సీన్లో కనిపించలేదు సరికదా. ఆ ఎపిసోడ్ అయిపోయాక కూడా ఆమె సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారే కానీ జాగృతి కార్యకర్తలపై జరిగిన దాడిని కనీసం ఖండించలేదు. దాంతో ఇప్పుడు తెలంగాణ జాగృతి కార్యకర్తలు తెగ ఇదైపోతూ ఇంకా తమ అధ్యక్షురాలపై చిర్రుబుర్లాడుతూనే ఉన్నారంట. ఆ క్రమంలో తెలంగాణ వాదుల్లోనే సరికొత్త సెటైర్ వినిపిస్తోంది. సరిగ్గా అవసరమైన టైంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోతూ ఉంటారు కేసీఆర్. కవితకు కూడా ఆ వారసత్వం వచ్చేసినట్లుందన్న కామెంట్ తెగ వినిపిస్తోంది ఇప్పుడు.